2026 ఈ సంవత్సరము భారత్ పెద్ద పెద్ద ఛాలెంజెస్ను ఎదుర్కోబోతున్నట్టుగా వార్తలు. అంటే పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ప్రపంచ దేశాల దృష్టి అంతా కూడా మన మీదే ఉంటుంది అని ఒక వాదన. సో దీన్ని ఎలా విశ్లేషిస్తాము అంటే చూడండి, అమెరికా వాడు మన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కి సంబంధించిన వివరాలు, సాఫ్ట్వేర్ అంటే మీరు ఇప్పుడు మామూలుగా ఒక హోటల్కి వెళ్ళారు లేదా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, యూపీఐ వాడతారు కదా. సో ఇప్పుడు యూపీఐని వాడుతున్నప్పుడు దానికి సంబంధించిన డేటానంతా కూడా చోరీ చేయడానికి వాడు ఎన్నో రకాలుగా అంటే శతవిధాల ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలాగే మన ఆధార్ కార్డులకు సంబంధించిన వివరాలంతా కూడా దొంగలించడానికి అంటే మన వద్ద ఉండే సాఫ్ట్వేర్ ద్వారా, వాడిదే కదా ఎక్కువ వాడతాం. సో ఇప్పుడు మీరు మామూలుగా చూసారనుకోండి, ఒక క్రెడిట్ కార్డు వాడినా లేదా మీరు వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ అంటాం. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ టెక్నాలజీ ఏంటి, అమెరికా వాళ్ళది. సో గూగుల్, యూట్యూబ్ వీటిని అంతా కూడా వాడుకుంటూ భారత్ యొక్క టోటల్గా ఈ పాపులేషన్ ఏంటి, వీళ్ళ ఆధార్ వివరాలు ఏమిటి, ఎందుకంటే వీడికి ఎందుకు అంటే మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఏ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ మొత్తము డేటాను తీసుకొని దానికి తగ్గట్టుగా మందులు అనండి లేదా మెడికల్ ఎక్విప్మెంట్ అనండి లేదా మీ బ్లడ్ గ్రూప్ ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ను వాడు తయారు చేసి మన దేశంలో అమ్మబోతున్నాడు. అంటే మీ యూపీఐ, మీ ఆధార్ కార్డు అమెరికా వాడి చేతిలో ఉంటే ఎన్నో వండర్స్ వాడు చేయగలడు. కాబట్టే ఈ డేటానంతా చోరీ చేస్తున్నాడు. సో ఇది అమెరికా, చైనా వాడు కూడా ఆల్రెడీ ఈ పనులు చేశాడు. కాబట్టి ఇది ఒక రకమైన ఇబ్బంది. సో 2026లో వీటిని పూర్తి స్థాయిలో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. 2025 అనేది మనకు ఒక ట్రయల్ పీరియడ్ అయితే 2026లో ఈ ఛాలెంజ్ను మనము ఎదుర్కొనే తీరాలి అని చెప్తున్నారు. ఎలా ఎదుర్కోవాలి? సో ఇలా ప్రపంచ స్థాయిలో చూడండి, అమెరికా, చైనా, పాకిస్తాన్, టర్కీ, ఇప్పుడు బంగ్లాదేశ్, ఇన్ని దేశాలతో ఇన్ని సమస్యలు. సో కాబట్టే పాకిస్తాన్తో మనము ఒక అతిపెద్ద యుద్ధము చెయ్యబోతున్నాము అని కూడా వేరే మార్గం లేదు కదండి. ఎంతకాలము అని మీరు అలాగ ఉపేక్షిస్తూ ఉంటారు, ఎంతకాలమని వీళ్ళు ఓర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ ఏంటి, నిన్న ఫస్ట్ బంగ్లాదేశ్ నుంచి ఆల్రెడీ మీకు సమస్యలు స్టార్ట్ అయ్యాయి. మనము ఏంటి, పోతే పోనీలే, చూద్దాములే, సో వీళ్లకు ఒక లాంగ్ రోప్ ఇద్దాములే అనుకుంటాం. ఇప్పుడు గంగా వాటర్ ట్రీటీ వాడేమంటాడు, మాకు ఎక్కువ షేర్ కావాలి, సో మీ వద్ద కావలసిన అంత నీరు ఉంది, మాకు ఎక్కువ ఇవ్వాలి, లేకపోతే మేము నిరసనలు తెలియజేస్తాము, పోరాటాలు చేస్తాము. సరేనండి, నువ్వు అన్నావు. ఇప్పుడు 1996లో ఈ గంగా ట్రీటీ అనేది వేసుకున్నాం. ఇప్పుడు మన దేశంలో దీన్ని గంగా నది అంటాం, మీరు అదే బంగ్లాదేశ్లో దీన్నే పద్మా అని అంటారు. సో ఇప్పుడు ఈ పద్మా నది యొక్క నీరుని మీరు షేరింగ్ చేసుకోవాలి. ఎక్కడ, ఫారాకా బ్యారేజ్ అంటారు. అంటే గంగా నీళ్ళు, పద్మా నీళ్ళు ఫారాకా బ్యారేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత నిల్వలు ఉన్నాయి, జనవరి 1 నుంచి మే చివరి వరకు. సో ఎంత నీరు ఉంది, ఈ నీటిని భారత్ ఎంత తీసుకుంటుంది, బంగ్లాదేశ్కి ఎంత రావాలి, ఇదే కదా. అంటే 70,000 క్యూసెక్స్. ఇది ఒకవేళ మీకు బ్యాలెన్స్డ్గా ఎగ్జాక్ట్లీ 70,000 ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా భారత్కి 40,000 క్యూసెక్ మీకు వచ్చేస్తుంది. తక్కిన 30,000 అనేది బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ 70,000 క్యూసెక్ కన్నా పైన ప్లస్ అయితే ఆటోమేటిక్గా 50-50 మీరు పంచుకోవాలి. 70,000కి మైనస్ వచ్చింది, తక్కువ వచ్చింది అనుకోండి, కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే అవసరాలు, బంగ్లాదేశ్కి ఎలాంటి అవసరం ఉంది, మనకు ఎలాంటి అవసరం ఉంది, ఇది అండి ఈ ట్రీటీ యొక్క అతి ముఖ్యమైన ఒక అంశం. సో ఇప్పుడు 1996 నుంచి 2026 ఈ ఇయర్, అందుకే వీడియో మాట్లాడుతున్నాను, 30 ఏళ్ల ట్రీటీ వచ్చింది. మహమ్మద్ యూనస్ అర్జెంటుగా మనల్ని సంప్రదించి ఈ ట్రీటీలో మీరు సంతకాలు చెయ్యాలి, మాకు ఎక్కువ శాతము నీరు కావాలి. ఇప్పుడు ఇదే ఇండస్ వాటర్ ట్రీటీ మాట్లాడాం కదా, పాకిస్తాన్తో టోటల్గా సస్పెండ్ చేసి పడేసాం.
చుక్క నీరు కూడా ఇవ్వమురా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకొని చెప్పి పాకిస్తాన్కి చెప్పాం. కాబట్టి ఇది వాటర్ వార్ అని మాట్లాడతాడు. ఇప్పుడు బంగ్లాదేశ్తో ఇదే సమస్య. మనం ఏం చెయ్యాలి? ఒకటి ఫ్రెండ్, 1960లో మీ దేశ పరిస్థితులు వేరండి. పాకిస్తాన్ అనబడే దేశం టోటల్గా వేరు. బంగ్లాదేశ్ అంటే దేశమే లేదు. సో ఆ టైంలో మీరు ఒక ఒప్పందాన్ని వేసుకొని, అంటే ఒక ట్రీటీని సంతకం పెట్టి ఇవాళ అది ఇంప్లిమెంట్ అవ్వాలి, అదే పద్ధతిలో అవ్వాలి అంటే మూర్ఖులు మాత్రమే ఈ పని చేస్తారు. కాబట్టే మనం సస్పెండ్ చేసాం. సరే, ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి, మళ్ళీ కూర్చుందాం. 1960లో ఉన్నది ఇప్పుడు చెల్లుబాటు అవ్వదు. అదేలాగే 1996లో మీరు మేము అంటే భారత్ బంగ్లాదేశ్ ఒక ఒప్పందము వేసుకున్నారు, ఒక వాటర్ ట్రీటీ వేసుకున్నారు. 2026లో ఇది చెల్లదు. మనము ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్, మన వ్యవహారము ఇలాగే ఉండాలి. ఏముందిలే, ఎటు చూసినా కూడా నీరు, భారత్లో జీవ నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎవడికి పడితే వాడికి పంచుదాము, షేరింగ్ ఇద్దాము అని అనుకుంటే అంతంత మనము త్యాగమూర్తులం. ఓకే, ఇవాళ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు వాడు ఎలా అడగాలండి? బంగ్లాదేశ్ వాడు మనల్ని ఎలా అడగాలి? రిక్వెస్ట్ పెట్టాలి, ఢిల్లీ రావాలి, డెలిగేషన్ వచ్చి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాడు అండి వాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఫస్ట్ ఏమో పాకిస్తాన్తో కలిసాడు. ISI CIA వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే తీవ్రవాదులతో నువ్వు డిస్కషన్ పెట్టుకున్నావు. ఈ తీవ్రవాదులు భారత్లో మీకు అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్. నువ్వు చైనా వెళ్తావు. మహమ్మద్ యూనస్ చైనా వెళ్ళి ఈ 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి చూసారా, మాదేనండి, బే ఆఫ్ బెంగాల్ మాదే, సో అక్కడ మీరు ఏమైనా చెయ్యండి, మేమున్నాము. ఇదా నువ్వు మాట్లాడేది? నువ్వు చెయ్యగలవా? ఒకవేళ మనం తలుచుకుంటే ఇది జరుగుతుందా అండి? అంటే ఎక్కడా కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేదు. షేక్ హసీనాను మాకు అప్పచెప్పండి, ఈవిడ బోల్డ్ అంతమంది తీవ్రవాదులను అరెస్ట్ చేశారు కాబట్టి ఈవిడ మీద మేము యాక్షన్ తీసుకుంటామంటే మనం పంపిస్తామా? అంటే ఇంకా కూడా నాకు తెలిసి మిలిటరీ యాక్షన్ని మాట్లాడాం. సో ఫిబ్రవరి ఎలక్షన్స్, దీన్ని ఏదో రకంగా ఆపాలి కాబట్టే ఇది. సో ఇప్పుడు గంగా వాటర్ ట్రీటీ అంటున్నాడు కదా, ఇందులో మనము 2026 సంతకాలు చెయ్యాలా వద్దా అనేదే అతి పెద్ద ప్రశ్న. నన్ను అడిగితే అటు ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయి, ఇక్కడ గంగా వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయి, ఇంకా నేపాల్తో ఇంకొక 2 ఒప్పందం. చూడండి, ప్రతి ఒక్క దేశముతో ఇలాగా రా నీళ్ళ తీసుకో షేరింగ్ పెట్టుకో. ఇది మన విధానాలు. ఏంటంటే ఉపయోగం? ఎవడైనా ఏ ఒక్క దేశమైనా మనతో ఫ్రెండ్లీగా ఉన్నాడా? అంటే నువ్వు మా బిగ్ బ్రదర్వి కాబట్టి నీతో మేము ఎలాగైనా ప్రవర్తిస్తాం. అవసరమైతే నిన్ను తిడతాము, మీ హిందువులపైన దాడులు చేస్తాము, మిమ్మల్ని బెదిరిస్తాము, మళ్ళీ మా అవసరాలు అన్నప్పుడు అయ్యా బాబు అంటాం. మేము ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకోవాల్సిన అవసరం ఏమిటి? కాబట్టి పాకిస్తాన్, ఈ బంగ్లాదేశ్, నేపాల్ ఎవడూ కాదు, ఎవడితోనూ ఎటువంటి ట్రీటీల్లో మనం ఎంటర్ అవ్వకూడదు, సంతకాలు పెట్టకూడదు. అవసరమైతే మిలిటరీ యాక్షన్ మాత్రమే మనం చెయ్యాలి. భారత్ పేరు చెప్తే మార్నింగ్ వీడియోలో మాట్లాడాం, ఈ తీవ్రవాదులు ఇంటి నుంచి బయటికి రావాలి అంటే 100% ఆలోచించాలి. బాబో ఏమవుతుంది, ఎవరు ఎక్కడ నుంచి వస్తారు, హీ షుడ్ నాట్ నో. అలాంటి ఒక సిచ్యువేషన్ ఈ దేశాలకు కూడా. ఎందుకు అంటే మన నదులను మనం ఆపేసాం, ఈ బ్యారేజ్లను ఆపేసాము అనుకోండి, వేల సంఖ్యలో అక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలు చనిపోతారు. వాళ్ళకి ఇంకా అక్కడ వాటర్ సోర్స్ ఉండదండి, అందరూ వలసలు వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు ఎవరు వ్యవసాయం చెయ్యలేరు. అలాంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ చేయగలం. అయ్యో పోతే పోని, అయ్యో పాపము అనుకుంటే ఇంతలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి 2026లో భారత్ యొక్క యాక్షన్ అనేది ఈ శత్రు దేశాలపై ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఉదాహరణలు. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.